హాయ్ అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూస్తారు కదా, ఇలాంటి thumbnail అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటి నుంచి అయితే నేను యూస్ఫుల్ కంటెంట్ మీదనే వీడియోలు చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీకు ఎలాంటి ఎడిటింగ్ మీద అయితే వీడియోస్ కావాలనో కిందనైతే కామెంట్ చేయండి. నేను దాని మీదనైతే వీడియోస్ అయితే చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా నేనైతే మీరు ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని అయితే యూజ్ చేస్తున్నా. సెర్చ్లో మీరు రిమూవ్ పీజీ అని అయితే టైప్ చేయండి. తర్వాత సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే అప్లోడ్ ఇమేజ్ అని ఉన్నది చూసారా, దాని మీద అయితే మీ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయండి. మీరు ఏదైతే thumbnailలా పెట్టాలనుకుంటుందో దాన్ని అయితే ఆ ఇమేజ్ని అయితే రిమూవ్ చేస్తుంది. ఇక్కడ చూశారు కదా, కానీ అయితే ఈ ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయింది. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేయండి. మీరైతే ఇప్పుడు పిక్సెల్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇదైతే ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్కి అయితే రండి. ఇక్కడ ఇమేజ్ ఉన్న చూసారా, ఇమేజ్ సైజ్ అని, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ ఉన్న చూసారా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ thumbnail అని ఉన్న యూట్యూబ్ thumbnail అని, దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఓకేనైతే ఇవ్వండి. మీరు ఇక్కడ ఉన్న టెక్స్ట్ని అయితే డిలీట్ చేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉన్న చూసారు, ఇలాకి వచ్చేసి ఇక్కడ మీరైతే ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఫోటో పెట్టుకోవాలనుకుంటారో ఆ ఫోటోని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. దీన్ని అయితే క్రాప్ చేసుకోండి. తర్వాత టిక్ అయితే ఇవ్వండి. మీరైతే ఫుల్ స్క్రీన్లోనైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఇట్లా బాక్స్ షేప్ లెక్క ఉన్నది చూసారా, దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ లాక్ అయితే చేసుకోండి ఫోటోను. తర్వాత ఇక్కడ షేప్స్ ఉన్నాయి చూసారా, ఇదైతే క్లిక్ చేసి ఇలా స్క్వేర్ షేప్ని అయితే తీసుకోండి. ఇలా మీ స్క్రీన్ తగ్గట్టు మొత్తం ఫుల్గానైతే అడ్జస్ట్ చేసుకోండి. నేను స్క్రీన్ మీద పెట్టినట్టు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి రండి. ఇక్కడ కలర్లో గ్రేడియంట్ ఉన్నది చూసారా, ఇళ్ళకైతే వెళ్ళండి. ఇక్కడ మీరు ఏదైనా ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మీరు ఏదైనా ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడనైతే ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత నైతే ఓకే మీదనైతే క్లిక్ చేయండి. ఇలా కిందికి అయితే రండి. ఇక్కడ ఒపాసిటీ ఉన్నది చూసారా, ఇక్కడైతే మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఒక 85 అయితే ఇస్తున్నా. తర్వాతనైతే టిక్ అయితే ఇవ్వండి. సేమ్ ఈ బాక్స్లోకి వెళ్ళేసి ఇక్కడైతే లాక్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు కుక్ చేసుకున్నది ఉంటుంది కదా, ఆ ఫోటోని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్నా. దీన్ని కూడా నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నా. నేనైతే ఇంతమంది చెప్పినా కదా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళి అక్కడ నుంచి అయితే రిమూవ్ చేసుకోండి. తర్వాత మీరైతే ఇది అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీరు ఏడ పెట్టాలనుకుంటే ఆడ పెట్టండి. తర్వాత ఇక్కడ కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడోస్ ఉన్నాయి చూసారా, వీళ్ళకి వెళ్ళి ఆన్ అయితే చేయండి. ఇక్కడ బ్లాక్ కలర్ అయితే ఇవ్వండి. ఇక్కడ 10x ఉన్నది చూసారా, దీన్ని అయితే జరపండి ఇట్లా.
మీరు -11 అయితే ఇచ్చేయండి. తర్వాత టిక్ అయితే ఇవ్వండి. ఈ ఫోటోను కూడా లాక్ చేసుకోండి. తర్వాతనైతే మీరు ఇంకో ఇమేజ్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మీరు థంబ్‌నెయిల్‌లో మీ ఫోటో పెట్టుకోవాలనుకుంటారు కదా! దాన్నైతే ఇంపోర్ట్ చేసుకొని టిక్ అయితే ఇవ్వండి. కానైతే నేనైతే ఈ ఫోటోనైతే యూజ్ చేస్తున్నా. మీరు ఈ ఫోటో ప్లేస్‌లో అయితే మీ ఫోటోనైతే పెట్టుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనో. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా స్క్రోల్ చేయండి కింద. ఇక్కడ స్ట్రోక్ ఉన్నది చూసారా? ఈ స్ట్రోక్‌లోకెళ్ళేసి ఇదైతే ఆన్ చేయండి. మీరైతే వైట్ కలర్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరైతే స్ట్రోక్ ఇవ్వండి. నేనైతే ఇక్కడ 4 ఇస్తున్నా. మీ ఫోటో తగ్గట్టు అయితే మీరు ఇవ్వండి. తర్వాత టిక్ అయితే ఇవ్వండి. ఇలా స్క్రోల్ చేసి షాడోలోకి అయితే వెళ్ళండి. తర్వాత దీన్ని కూడా యాడ్ చేసేయండి. బ్లాక్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు ఆఫ్టర్ నెక్స్ట్‌లోనైతే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ 4 ఇక్కడ నేనైతే 6 అయితే ఇస్తున్నా. తర్వాత బ్లర్ వచ్చేసి బ్లర్ కూడా 6 అయితే ఇస్తున్నా. తర్వాత మీరైతే టిక్ అయితే ఇవ్వండి. ఈ ఇమేజ్‌ని అయితే లాక్ చేసుకోండి. తర్వాత మీరు టెక్స్ట్‌లోకి అయితే వచ్చేసి మీ టెక్స్ట్‌ని అయితే యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ టెక్స్ట్‌ని అయితే యాడ్ చేస్తున్నా టేస్టీ అని. తర్వాత ఇలా వచ్చేసి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫంట్ ఉన్నది చూసారా? ఫంట్‌లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేసి ఇక్కడ కలర్ ఉన్నది చూసారా? కలర్‌లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ కలర్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత టిక్ అయితే ఇవ్వండి. ఇలా స్క్రోల్ చేసి స్ట్రోక్‌లోకి అయితే వెళ్ళండి. ఇది కూడా ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు అడ్జస్ట్ చేసుకోండి అయితే స్ట్రోకు ఎంత కావాలనో మీ టెక్స్ట్‌కి తగ్గట్టు. నేనైతే ఇక్కడ 10 అయితే ఇస్తున్నా. తర్వాత ఈ టెక్స్ట్‌ని అయితే ఎక్కడ పెట్టుకోవాలనో అక్కడనైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ టెక్స్ట్ అయితే నాకు ఇక్కడ రావాలి. కానైతే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ స్పేసింగ్ అని చూసారా? ఇళ్ళకైతే వెళ్ళి ఇక్కడ స్పేస్‌ని అయితే ఇవ్వండి మీ టెక్స్ట్‌లోకి ఎంత కావాలనో. నేనైతే ఇక్కడ 8 అయితే ఇస్తున్నా. తర్వాత టిక్ అయితే ఇవ్వండి. మీ టెక్స్ట్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు. అలాగనే ఇంకో టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకున్నారనుకో, ఇక్కడ టెక్స్ట్ ఉన్నది చూసారా? ఈ టెక్స్ట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మళ్ళా మీరైతే ఏదైతే యాడ్ చేసుకోవాలనుకుంటారో ఆ టెక్స్ట్‌ని అయితే ఇవ్వండి. నేనైతే ఇక్కడ తెలుగులోనైతే ఇచ్చాను ఫంట్‌ను. తర్వాత ఫంట్ ఆప్షన్‌లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సేమ్ ఇప్పటిదాకా చేసినట్టు ప్రాసెస్‌లోకి అయితే చేయండి. అలాగనే అన్ని టెక్స్ట్‌లకు కలర్‌లోకి వెళ్ళేసి మీరు ఏదైనా ఒక కలర్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అయితే యెల్లో కలర్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత టిక్ ఇవ్వండి. మళ్ళీ స్ట్రోక్‌లోకి వెళ్ళేసి స్ట్రోక్ ఎత్తి ఇవ్వండి. నేనైతే ఇక్కడ 11 ఇచ్చిన. తర్వాత టిక్ ఎత్తి ఇవ్వండి. స్పేసింగ్‌లోకి వెళ్ళేసి మీకైతే ఎంత అడ్జస్ట్ కావాలో అంతనైతే ఇవ్వండి. తర్వాత టిక్ అయితే ఇవ్వండి. మీరు ఇదైతే ఏడబెట్టాలనో అన్నైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. నాకైతే ఈడ రావాలి. నేనైతే ఈయనైతే అడ్జస్ట్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ ఇంకో టెక్స్ట్ అయితే ఇస్తున్నా. ఇక్కడైతే నేను రెసిపీ అని అయితే ఇచ్చాను. తర్వాత దీనికి కూడా సేమ్ ఇప్పటిదాకా ఏదైతే ఇంతకుముందుకు టెక్స్ట్‌లోకి రిపీట్ చేసినామో అలాగనే ఫంట్‌లోకి వెళ్ళేసి
మీకు ఏదైతే ఫాంట్ కావాలో అదైతే సెలెక్ట్ చేసుకొని తర్వాత స్క్రోల్ చేసి కలర్లోకి వెళ్ళేసి మీకు ఏ కలర్ కావాలనో ఆ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకొని టిక్ అయితే ఇవ్వండి. మళ్ళీ స్ట్రోక్లోకి వెళ్ళేసి స్ట్రోక్ ఆన్ చేసుకొని బ్లాక్ కలర్ ఇచ్చేసి స్ట్రోక్ని అయితే ఇవ్వండి. తర్వాత టిక్ ఇవ్వండి. మళ్ళీ స్పేస్లోకి వెళ్ళేసి స్పేసింగ్లోకి వెళ్ళేసి ఇక్కడైతే మీరు స్పేసింగ్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత టిక్ అయితే ఇచ్చేసి ఇదైతే మీరు ఏడబెట్టాలనుకుంటుందో అంటే మీరు ఏదైతే ఉంచాలనుకుంటుందో అక్కడైతే అడ్జస్ట్ అయితే చేయండి. తర్వాత మీరు ఇలా కొంచెమే జరపాలనుకున్నాను అనుకో ఈ పొజిషన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మూవ్ అనేది మొత్తం ఇట్లా బండ్ పెట్టేసి ఇలానైతే మీరైతే ఎటు సైడ్ జరపాలనుకుంటారు లెఫ్ట్ రైట్ అనేది అయితే ఇవ్వండి. తర్వాత టిక్ అయితే ఇవ్వండి. థంబ్నెయిల్ అయితే కంప్లీట్ అయింది. ఇలాంటి ఈజీ థంబ్నెయిల్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియోనైతే ఇంతే. బాయ్.